నమస్కారం. పోతన భాగవతము దశమస్కంధము పూర్వభాగము. శ్రీకృష్ణ పరమాత్మ పంపగా ఉద్ధవుడు గోపికలకు సందేశాన్ని తీసుకుని వచ్చారు. గోపికలు ఉద్ధవుణ్ణి చూసి పరమాత్మను గురించి దెప్పిపొడుపుగా మాట్లాడుతూ ఉండగా వాటిని భ్రమరగీతలుగా మనం విన్నాం. ఇప్పుడు వారికి సమాధానంగా ఉద్ధవుడు ఏం చెబుతున్నాడో ఆలకిద్దాం. జపము, తపము, దానము, హోమము, ఆత్మనిగ్రహము, వేదాధ్యయనము మొదలగు వాటిచే నేర్పరులైన వారు కూడా ఏ పరమేశ్వరుణ్ణి తమ మనసుల్లో ప్రయత్నించియూ నిలుపుకొనలేరో అట్టి మహీయసుడు, మహామహిమోపేతుడు, జగదధీశ్వరుడు అయిన శ్రీకృష్ణునిపై మీకు నిరంతరం దృఢమైన ధ్యానం ఈ విధంగా నెలకొన్నది గదా. ఔరా, మీ చరిత్రలు వింతగొలుపుతున్నవి. తామరరేకుల వంటి కన్నులు గల గోపికలారా, శ్రీకృష్ణుడు నన్ను మీ కడకు కార్యార్థంగా పంపేటప్పుడు నాతో చెప్పిన మాటలన్నీ మీకు వివరిస్తాను. వగపు మాని సావధానంగా ఆలకించండి అని ఉద్ధవుడు హరి చెప్పిన మాటలెల్లా వారికి ఇట్లు వినిపించాడు. ఓ రమణీమణులారా, నేను సమస్త కార్యములకు ముఖ్య కారణమై ఉన్నాను. నా ఎడబాటు మీకు కలుగదు. స్థావర జంగమాత్మకములైన సకల ప్రాణులలో పృథివ్యప్తేజో వాయువ్యాకాశములనే పంచమహాభూతాలు ఉండే విధంగా నేను మనస్సునకు, పంచప్రాణాలకు, బుద్ధికి, ఇంద్రియ వృత్తులైన శబ్దస్పర్శ రూప రసగంధాలకు, జ్ఞాన కర్మేంద్రియాలకు ఆధారభూతుడనై ఉన్నాను. నాయందే నా సంకల్ప మహిమతో నాలో సూక్ష్మరూపమున అణగియున్న చరాచర ప్రపంచాన్ని స్థూల రూపంతో సృజిస్తాను, రక్షిస్తాను, నశింపజేస్తాను. స్వరూపము చేత నిర్మలుడు, జ్ఞానస్వరూపుడు అయిన జీవునకు ప్రపంచస్వరూపం సత్వాది గుణములు లేదా భూతేంద్రియ గుణాలతో కలుగుతున్నది. మాయాకార్యములైన జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే మనోవృత్తులందు అతడు దేవమనుష్యాది రూపములతో తోచుచున్నాడు. నిదురించి మేలుకొన్నవాడు తాను స్వప్నంలో చూచినదెల్లా అసత్యమని భావించినట్లు తత్వవేత్త మనసనే పదార్థంతో శబ్దస్పర్శాది సకల విషయాలను దృఢంగా నిరోధించి తనకన్నా భిన్నంగా ప్రపంచం లేదని చెబుతాడు. ఆ మనస్సును పండితులు వేసట చెందక అరికట్టగా అటుపై భేదభావం పొడసూపదు. కమలముల వంటి కన్నులు గల గోపికలారా, నదులన్నీయూ కదిలిపోయి కడకు కడలిని చేరునట్లు ఆత్మానాత్మ విచార రూపమైన సాంఖ్యము, యమనియమాదికమైన అష్టాంగయోగము, వేదము, సత్యము, తపము, ఇంద్రియ నిగ్రహమైన దమము ఇవన్నీ ఒక మనోనిగ్రహమందే పరిసమాప్తి చెందుతున్నాయి. స్త్రీలు సమీపంలో ఉన్నవారికన్నా దూరంలో ఉన్న ప్రియుల పట్ల తహతహపాటుతో చిత్తములందు అనురక్తి కలవారై ఉంటారు. అంతేగాక మీరెల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండాలి అని మీకు దూరంలో ఉన్నాను, భయపడకండి, నిరంతర ధ్యాన పారంగతలై మీరు నన్నే పొందగలరు అని మీకు చెప్పమని శ్రీకృష్ణుడు నాకు చెప్పి పంపినాడు అంటూ ఉద్ధవుడు పలికినాడు. ఆ పలుకులు విని గోపికలు సంతోషించి ఆయనతో ఇలా అన్నారు. శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా? ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? వచ్చి మా పరితాపం తీరుస్తాడా? మా ప్రాణేశ్వరుడు ఇచ్చటికి వస్తానంటే ఆ మధురా పట్టణంలోని అతివలు అడ్డగిస్తారే గాని సహిస్తారా? అయ్యయ్యో, దయమాలిన బ్రహ్మమమ్ము మన్మథ బాధలకు గురి చేశాడు గదా. ఇమ్ములనున్నవాడే హరి ఇక్కడికెన్నడు వచ్చి మాయుమ్మలికంబు వాపునే ప్రియుండిట వచ్చెదనన్న సైతురే మధురాపురీ రమణులు అడ్డమువతురుగా కచల్లరే. మమ్ము విధాత నిర్ధయుడు మన్మథ వేదన పాలు చేసెనే.
లక్ష్మీవల్లభుడగు శ్రీకృష్ణుడు యమునా నది ఒడ్డున దివ్య పరిమళాలు వెదజల్లు పూపొదరిండ్లలో దాగిన మమ్ము పొంచి చూసేవాడు. అతడు పొదరిండ్ల నీడలకు మమ్ము చేర్చి అలచి కలచి మేము మైమరపు చెందగా బుజ్జగించి ప్రోత్సహించి మమ్ము మన్మథ క్రీడలలో తేల్చిన ఘట్టాలు మరచునా ఏమి? మేమందరం వేణుగాన విభ్రాంతలమై యమునా తీరానికి రాగా మమ్ము మదనలీలల తనిపినాడు. ఆపై మా మనోగతులు తెలుసుకోవడానికి విలాసతంత్రజ్ఞుడు గనక ఎచటనేని దాగియుండి మెల్లగా మా మాటలాలించేవాడు. శ్రీకృష్ణుడు నీతో ఏకాంతంలో ఈ వృత్తాంతమంతా చెబుతాడా? నీతో నర్మగృహంబులంబొలుకునే నేమెల్ల వంశోల్ల సద్గీత భ్రాంతలమై కళింగ తనయాతీరంబునంజేరినం చేతోజాత సుఖంబులందనిపి మా చిత్తస్థితుల్ జూడ లీలాతంత్రజ్ఞతడాగి మెల్లన మదాలాపంబు లాలించుటల్. శ్రీకృష్ణుడు నీతో ముచ్చటాడు వేళలో కాత్యాయనీ వ్రతం గావించుటకు మేము వివస్త్రలమై స్నానార్థము నీళ్లలో ప్రవేశించియున్నప్పుడు మా వలువలు దొంగిలించి మళ్ళీ మా ప్రార్థనలపై చీరలిచ్చిన ఉదంతము తెలుపునా? ముచ్చట వేళల జెప్పునే అచ్చుగమునునేమునోమునప్పుడు జలముల్ సొచ్చిన మా చేలంబులు మృచిలి ఇచ్చిన విధంబు మూలం బెల్లన్. నీవును హరియు ఒంటరిగానున్నప్పుడు నీ మీదకు ఒరిగి నీతో ఏవో రహస్య సంభాషణములు సలుపునప్పుడు పున్నమ వెన్నెలరేయి యమునా నదీ మధ్య భాగంలో మాతో రాసక్రీడలు నిరుపుతూ బంధరతులు నర్చిన నేర్పులు అతడు ఉగ్గడిస్తాడా? ఏకాంతంబున నీదుపై నురగి తానేమేని భాషించుచో మా కాంతుండు వచించునే రవిసుతా మధ్య ప్రదేశంబునన్ రాకా చంద్రమయూఖముల్ మెరయగా రాసంబు మాతోడనంగీకారంబొనరించి బంధనియతింగ్రీడించు విన్నాణముల్. ఓ మహానుభావా ఉద్ధవ, మా మాటలుగా ప్రాణేశ్వరునికిట్లు విన్నవించు. తన్ను విడిచి ఇట మీద ఇంచుకసేపైన మా దేహములు ఉరివిపై ఉండవని చెప్పుము. నేలపై మా శరీరములు నిలువక మునుపే ఒక్కసారిగా మా మనోధైర్యములు తొలగిపోవునని చెప్పుము. మా మనోధైర్యములొక్కసారిగా తొలగిపోయిన పిదప మా మనస్సులు ఇక్కడ ఉండవని చెప్పుము. ఇక్కడ మనస్సులు నిలువకపోగా మా ప్రాణములు ఎగిరిపోవునని చెప్పుము. మా ప్రాణములు ఎగిరిపోయిన పిమ్మట ప్రాణేశ్వరుడగు తాను వచ్చినను జీవరక్షకుడగు తన్ను జీవులందరూ గుమిగూడి నిందింపగా ఏమి చేయగలడు? నీవీ సంగతి వెంటనే అతనికి విజ్ఞప్తి చేయుము. పొలతులు పురుషులను ప్రేమించరా? లక్ష్మి మునుపు తన్ను ప్రేమించలేదా? న్యాయము వీడియూ తన్ను ప్రేమించు బోటులను వీడుట తగదను న్యాయమును దామోదరునకు తెలుపుటకు నీవే తగినవాడవు. మా ప్రియతముడు వ్రేపల్ల వీధులకు రాగా ఒకనాడైనను కనుల పండువగా మేము కనగల్గుదుమా? మా ప్రభువు మాతో ప్రియభాషణములు భాషించగా ఒకనాడైనను వీనుల విందుగా వినగల్గుదుమా? వల్లభుడు చెంతకు రాగా ఒకనాడైనను ఒడలు గగుర్పుడవ కౌగలించుకును భాగ్యము మాకు కల్గునా? ఓ ప్రాణనాయక, మమ్మెందులకు ఎడబాసితివని తొట్రుపడ తన్ను దూషించుటకు ఒకనాడైనను అవకాశమేర్పడునా? హరి ఏనాటికైనను మేమున్న ఈ వనము గనవచ్చునా? మా మనోవల్లభుడగు శ్రీకృష్ణుడు తనకు మాతో గల సంబంధమును స్మరించునా? మాచే తిట్టుపడకముందే బ్రహ్మ మా నాథుని మా కడకు కొని తెచ్చునా? ఓ మహాత్మా, ఇన్నియూ నీకు తెలిసియుండునుగాన మాకు వివరముగా తెలుపుము. రమాపతి, దుఃఖమనుడు సముద్రములో మునిగునట్టి గోకులాన్ని ఉద్ధరింపుమా అనుచు ఉద్ధవుని ముందు గోపికలు శోకించారు. అటు పిమ్మట ఉద్ధవుడు తెలిపిన శ్రీకృష్ణ సందేశం ఆలకించి వారు విరహవేదనలు విడిచి అతణ్ణి పూజించారు. ఇలా శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్ని మాసాలు వ్రేపల్లెలో గడిపినాడు. పిదప నందాది ఎదుపుంగవులను వీడ్కొని రథముపై నెక్కి మధురకు బయలుదేరి వెళ్ళినాడు.
ఆ విధంగా స్థిరచిత్తంతో శ్రీహరి సంకీర్తనం గావిస్తూ వెళ్ళిన ఉద్ధవుడు పాపాలను పోకార్చేవాడు, శత్రుజనుల మదము నడచేవాడు, మధురాపురిలో విహరించేవాడు అయిన శ్రీకృష్ణ భగవానుణ్ణి చూశాడు. చూచి ఉద్ధవుడు అతనితో తగురీతి మాట్లాడుతూ తనచే నందుడు మున్నగువారు ఇచ్చి పంపిన బహుమానాలు కృష్ణ బలరాములకు, ఉగ్రసేన మహారాజుకు వేర్వేరుగా సమర్పించినాడు అని పల్కి శుకయోగీంద్రుడు మళ్ళీ పరీక్షన్ నరేంద్రునితో ఈ విధంగా అన్నాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.